ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడి కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఆమెన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ 2025 జనవరి 1 వాగ్దానాల పండుగ టైంలో దేవుడు నాకు అనుగ్రహించారు సిస్టర్. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు సాక్ష్యం చెప్పుకుంటున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీకు. మరి దేవుని కృపను బట్టి నా వలన నీకు దీర్ఘాయు కలుగును అని వాగ్దానం ఇచ్చారు. ఆ సమయంలో నేను మనసులో అనుకున్నాను, ప్రభువా 30 yearsలోనే ఉన్నాను కదా, నీ వలన నాకు దీర్ఘాయు కలుగునని వాగ్దానం ఇచ్చావు అంటే మరి ఏంటో నాకైతే తెలియదు, నీవు నన్ను కాపాడేవాడవు అని నేను నమ్మాను సిస్టర్. అప్పుడు నమ్మిన తర్వాతకి ఇంకా మంచిగా కొనసాగుతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చేసాను సిస్టర్, దేవుని కృపను బట్టి జీవంతో. వచ్చిన తర్వాతకి మరి డిసెంబర్ 17 బుధవారం రోజు మరి కొన్ని పనుల నిమిత్తము, అంటే సర్పంచ్ ఎలక్షన్స్, మరి కొన్ని పనుల నిమిత్తము మేము ఊరికి వెళ్ళాం సిస్టర్. ఊరికి వెళ్ళిన తర్వాతకి మరి 3 ప్రదేశాలలో మేము తిరిగిన తర్వాతకి మంచిగా సంతోషముగా ఓట్లు వేసాము, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాము మందిరంలో, సంతోషంగా చుట్టాలతో కలిసి ఉన్నాం మేము. మరి ఎక్కడ ఏం అటాక్ అయిందో తెలియదు సిస్టర్ నా ప్రాణానికి. ఇంకా డిసెంబర్ 17 హైదరాబాద్ వచ్చే సమయంలో కోదాడ నుంచి సూర్యాపేట మధ్య ఆ యొక్క జర్నీలో సిస్టర్ నా ప్రాణము నాలో ఉండట్లేదు. నా ప్రాణము గుంజేస్తుంది సిస్టర్, నా బాడీలో నుంచి నా ప్రాణము గుంజేస్తుంది. పక్కన మా హస్బెండ్ గారు ఉన్నారు. ఏమైందే నీకు, మరి నిన్ను చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది అని ఆయన భయపడుతున్నాడు. నాకు మాట్లాడటానికి కూడా ఓపిక లేదు, ఎందుకంటే నా ప్రాణం గుంజేస్తుంది సిస్టర్. ఆ సమయంలో మా ఆయనకు అన్నాను, మీరు సైలెంట్గా ఉండండి, దేవుడు నా ప్రాణాన్ని కాపాడుతాడు, మీరు భయపడవద్దని నేను దేవుడు సహాయంతో అతనికి చెప్పేశాను సిస్టర్, మా ఆయన గారికి. అతను ఇంకా ఫ్రీ అప్ అయిపోయారు విశ్వాసముతో. మరి నేను దేవుణ్ణి అడిగాను, ఏసు రక్తం జయ అనుకుంటూ వచ్చాను. అయ్యా, నా వలన నీకు దీర్ఘాయు కలుగునని ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, ఈ వాగ్దానము నెరవేర్చి నన్ను సజీవ లెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకు మీకు కోట్లాది